కాళేశ్వరం గురించి మీకు ఒక స్పష్టమైన విషయాన్ని మేము ముందుకు తీసుకొచ్చిన ఈరోజు యూకేలో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు కూడా మాట్లాడాడు. యాక్చువల్గా 1,00,000 కోట్ల అవినీతి అని మాట్లాడుతారు. ఫస్ట్ ఆ పాయింట్ గురించే మాట్లాడదాం. ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి పీసీసీగా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని పదే 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 ప్రజల ముందు బుల్డోజ్ చేసిరు. అసలు కాళేశ్వరం కట్టడానికి అయ్యిందే 92,000 కోట్లు అనేది చాలామందికి తెలిసిన విషయమే. ఇప్పుడు 1,00,000 కోట్ల అవినీతి అన్నారు కదా, 92,000 కోట్లు. సో ఈ 92,000 కోట్లలో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? సింపుల్ థింగ్. అంటే గతంలో ఇదే కాంగ్రెస్ హయాంలో, ఎందుకంటే ఎక్కువగా దేశంలో పరిపాలన చేసింది ఎవరయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. బిల్లులు అంటే ఏదైనా ప్రాజెక్టులు కట్టకుండా, అక్కడ ఏమీ లేకుండా జస్ట్ పేపర్ మీద చూపించి బిల్లులు ఎత్తేవాళ్ళట. అదే భ్రమలో మాట్లాడుతున్నాడో ఏమో మరి నాకు తెలుసు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతున్న నాయకులు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు కావచ్చు, పారాచూట్ వేసుకొని వచ్చిన రేవంత్ రెడ్డి కావచ్చు. 92,000 కోట్ల అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడుతుంటే అసలు ప్రాజెక్టు ఉండకూడదు కదా. ఇప్పుడు ప్రాజెక్టే లేనప్పుడు మరి ఇక్కడ ఇంకా అవకతవకలు ఎక్కడివి? ఇంకా ఇప్పుడు మీరు ఏమంటున్నారు? 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అన్నారు. సింపుల్ పాయింట్. తెలంగాణ ప్రజలు ఇది స్పష్టంగా ఈ వీడియోని ఖచ్చితంగా మీరు షేర్ చేయాలి. ఎందుకంటే అబద్ధాలు చెప్పి అబద్ధాలనే నిజాలను నమ్మించి అబద్ధాల పునాదుల మీద వీళ్ళు అధికారంలోకి వచ్చారు. కాళేశ్వరం అనే దాన్ని ఇంకా 3 ఏళ్ళు ఇదే సబ్జెక్ట్ను పెట్టుకొని ఇంకా మేమేదో గట్టెక్కుతామని ఇంకా భ్రమలో ఉన్నారు. కాబట్టి కాళేశ్వరం గురించి నిజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ప్రాజెక్టే లేదు. 1,00,000 కోట్లకి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అంటే 1,00,000 కోట్లు మింగిండ్రు అనుకుంటే ప్రాజెక్ట్ ఎట్లా కడతారు? ఇందులో ఎలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? మెగా కృష్ణారెడ్డి ఎట్లా వస్తాడు? బ్లాక్స్ ఎందుకు ఉన్నాయి? పిఆర్స్ ఎట్లా కుంగుతాయి? 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కదా. అసలు కట్టలే ప్రాజెక్టులు లెక్కన మరి 2 పిల్లర్లు ఎట్లా కుంగుతాయి? అసలు ప్రాజెక్టు పనికే రాదన్న మాటలు ఎట్లా వస్తాయి? 1,00,000 కోట్లకు 1,00,000 కోట్లు జేబులలో వేసుకుంటే అక్కడ శూన్యం. అంటే పేపర్ల మీద మాత్రమే ప్రాజెక్ట్ ఉంటుంది, అక్కడ ఎక్కడ ఉండదు కదా లైవ్లో. ఈరోజు మేడిగడ్డ, సుందిర్ర, అన్నాలం ఈ 3 బరాజులు చెప్తే మిగతా కాంపోనెంట్స్ ద్వారా మొత్తం కూడా ఈరోజు నీళ్ళు వస్తున్నాయి. అది తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కదా. మరి అట్లాంటప్పుడు ప్రాజెక్టే లేదు, మరి ఇంకే కమిషన్ ఎక్కడిది? పీసీ ఘోష్ కమిషన్ ఎక్కడిది? 660 పేజీల నివేదిక ఎక్కడిది? దీంట్లో విచారణ ఎందుకు? సంవత్సరం నుంచి లేదు, ప్రాజెక్ట్ లేదు. అసలు మీరు చెప్తున్న లెక్క ప్రకారం చెప్తే ప్రాజెక్ట్ లేదు. ఒకవేళ ఎవరైనా జెన్యున్గా చెప్తే ఇది 92,000 కోట్ల ప్రాజెక్టు నిజంగా నిజ నిర్ధారణ ఉండుంటే ఓకే, ఈ 5,000 కోట్లో 6,000 కోట్లో 100 కోట్లో జరిగింది అవినీతి అని కనీసంగా ప్రతిపక్షం ఆ పదం ఎత్తుకున్నా బాగుండేది. కానీ ఎంత తెలివిగా ఎత్తుకోరు తెలుసా? కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి. కానీ ప్రజలు కూడా నిజంగా ఒకసారి అనిపిస్తుంది, ఎట్లా నమ్మినరు అనిపిస్తుంది. నమ్మిన పాపానికి ఇలా తెలంగాణ ప్రజల అవస్థ కనిపిస్తుంది కదా ఇలా యూరియా కోసం. ఎంత ఘోరమైన అబద్ధం. ఇంకో అబద్ధం కూడా చెప్తా మీకు. కాళేశ్వరం అయితే అంటే ప్రభుత్వం మీద ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం పైన అప్పుడు ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాభవన్ అన్నారు కదా. అప్పుడు ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాభవన్ ఏం చెప్పిండ్రు? అదొక విలాసవంతమైన భవన్, అదొక అసలు మామూలు కాదు, అదొక రాజసమైన మహల్. అది దాంట్లో అసలు బంగారు సింహాసనాలు, బాత్రూంలో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూము, తర్వాత బంగారు కమోడ్లు, బంగారు జగ్గులు, బంగారు బకెట్లు, ఇదంతా కూడా సేమ్. ఇది వీళ్ళు 2 బాగా ఎత్తుకున్నారు. ఒకటి కాళేశ్వరం, దాని తర్వాత 2 ప్రగతి భవన్. ఎందుకంటే ఇవి నిజాలు తెలవాల్సిన అవసరం ప్రజలకు ఎంతైనా ఉంది. కాళేశ్వరంలోనేమో 1,00,000 కోట్ల అవినీతి అంటే అక్కడ ప్రాజెక్ట్ లేదు వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం. అంటే ఇక్కడ దొంగలు ఎవరు అనేది ఇక్కడే దొరికిండ్రు వీళ్ళు.
రెండోది వచ్చేసి ప్రగతి భవన్కి సంబంధించి చెప్పినా కదా, ఏడ చూసినా అసలు బంగారు ఎండి కుర్చీలు, ఎండివి బంగారు పల్లెలు ఇవన్నీ చెప్పారు కదా. మరి ఇప్పుడు ఎవరున్నారాడా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. అందులో ఎవరున్నారు? డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నారు. మరి ఇమ్మీడియట్లీ పోతానే వీళ్ళు తర్వాత వాళ్ళే కదా, చాచుగా చెప్పాలంటే అది ఏంటది? సీఎం అధికారిక నివాసం. కానీ ఇక్కడ సీఎం ఉండలేడు. ఇక్కడ కూడా అవమానించడం ఏంటంటే, నేను కేసీఆర్ ఉన్న దాంట్లో నేను ఉంటున్నా, చూసినవా నువ్వు ఉన్న దాంట్లో నేను తీసుకొచ్చి ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెట్టిండని అవమానం. అది నిజంగా చెప్పాలంటే ఇవాళ ఎందుకు లేడు చెప్పండి? ఇవాళ అది సీఎం అధికారిక భవనం కదా. ఇటు డిప్యూటీ సీఎంతో పాటు రేవంత్ రెడ్డి అధికార భవనం కూడా అదే కావాలి. ఎందుకు లేదు మరి? అంత లావిష్ భవనం కదా, అంత ఇంద్రభవనం అన్నారు కదా, అంత మహల్తో పోల్చారు కదా. మరి అలాంటి భవనంలో, అలాంటి ప్యాలెస్లో మరి ఎందుకు రేవంత్ రెడ్డి లేడు అంటే అది ప్యాలెస్ కాదు కాబట్టి. చలో ఏమైనా మరే బంగారు సింహాసనాలు, వెండి సింహాసనాలు, బంగారు కబోర్డ్లు, బకెట్లు, ఈ జగ్గులు, బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ ఉన్నాడు కదా. వీళ్ళు అధికారంలోకి రాగానే దానికి 30 లక్షలు పెట్టో ఎంతనో పెట్టి మళ్ళీ రిపేర్లు చేసారు కదా, స్విచ్ బోర్డులు అవి ఇవి. ఇదిగో ఇంత లావిష్గా ఉంది అని చెప్పేసి ఎందుకు ప్రజల ముందు పెట్టలేదు? నేను ఇదే ప్రశ్న ఈరోజు డిప్యూటీ సీఎం కూడా అడుగుతున్నా. ఎందుకు పెట్టలేదు అంటే అవి ఉన్నట్ట, ఇంతకీ లేనట్ట. ఉన్నా కూడా బయట పెడతలేరా? ఇగో ఆ రోజు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ అయితే కేసీఆర్ ఇగో ఇంత లావిష్గా చేసుకున్నాడు, ఇగో చూడుండ్రి అని చూపెట్టాలి కదా. అంటే లేనట్టే కదా. ఎంత పచ్చి అబద్ధం. ఇదే ప్రశ్న ఒక మీడియాలో ఇంటర్వ్యూ చేసి అడిగితే దాని గురించి సమాధానం లేదు. అంటే అర్థమవుతుందా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు ఏ రకంగా నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ఆడుతున్నారనడానికి ఇవి నిదర్శనం కదా. మర్చిపోతారా? వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అటు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ, పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత కానీ ఈ 2 అంశాల మీద నేను మేజర్ అంశాలు చెప్తున్నాయి. నిజమే అనుకున్నారు తెలంగాణ ప్రజలు. అవునేమో అంటే పదే 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 చెప్తుంటే ఎవరైనా ఏమనుకుంటారు? మరి అంత అద్భుతమైన భవనంలో ఎందుకు లేడు రేవంత్ రెడ్డి? దానికి సమాధానం లేదు. ఎందుకు లేడు ఈరోజు చెప్పండి? ఇంకేదో భవనం చూస్తుండు, చాలా విలాసవంతమైన భవనాలు చూస్తుండని మాట్లాడుతున్నారు కదా. ఎందుకు అందులో ఈరోజు అధికారిక భవనంలో లేడు? ఆయన ఇంటి నుంచే కార్యక్రమాలు నడుపుతున్నాడు. సెక్రటరీ కూడా పోవట్లేడు. అంటే గతంలో మీరు ఏదైతే మాట్లాడుతున్నారో వాటిని మీరేం సరి చేసుకొని మాట్లాడతలేరు కదా. అంటే పచ్చి అబద్ధాలు ప్రజల ముందర పెట్టిరనే కదా. అంటే ఈరోజు లేకపోతే డిప్యూటీ సీఎం నివాసంలో బంగారు బాత్రూమ్లు, బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు, వెండి సింహాసనాలు, బంగారు కుర్చీలు ఉన్నాయా? అయితే దీనికి సమాధానం చెప్పాలి ప్రజలకి. అంటే వీళ్ళు తెలివిగా ప్రతిదానికి ఈరోజు కాళేశ్వరం కూడా చెప్పాలి కదా. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటే ప్రాజెక్టు ఉందా లేదా ముందు దానికి సమాధానం చెప్పాలి కదా. ఇక్కడే కదా దొంగలు బాజాబ్తా దొరుకుతున్నట్టే కదా దొంగలు. ఎంత ఈరోజు యూరియా కోసం తిప్పలు పడుతుంటే ఇంకా యూరియా కొరతే లేదని మాట్లాడుతున్నారంటే ఈ దొంగలు ఎట్లా నమ్ముతారు నిజంగా ప్రజలు? ఇంకా చెప్పండి. అందుకే కదా ఆ భయం ఉంది. ఆ లైన్లలో చెప్పులు, రాళ్ళు, సీసాలు పెట్టుకొని కూర్చున్నారు, పాపం వాటర్ బాటిల్స్. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే ఓట్ల కోసం పోతే వాటితోటే కొడతారనే భయంతోటే కదా ఈరోజు అమ్మో ఎలక్షన్స్ అనే భయం పట్టుకుంది. కొంతకాలమే అబద్ధాన్ని నిజాన్ని చేయగలుగుతారు, కానీ నిజాలు అనేవి తెలియకుండా పోవు కదా. ఖచ్చితంగా ప్రజలకు ఒకసారి నిలదీయండి, చూపించాలి. ఈరోజు ప్రగతి భవన్లో ఏమున్నాయో చూపిస్తలేరు ఎందుకు? 2 పియర్స్ కూలిపోయినాయి కాళేశ్వరంలో. 2 ఏవి మొత్తం ఎన్ని? 8 బ్లాకులు. 8 బ్లాకులలో 2 పియర్స్ కూలిపోతే ఆ బ్లాక్ అంతా రిపేర్ చేయాలి. సరే 2 పియర్స్ పక్కన పెట్టు, ఆ బ్లాక్ మొత్తం చేయాలి. 250 కోట్లు అవుతాయి. ఏది? ఆ ఒక్క బ్లాక్ రిపేర్ చేయడానికి, రిపేర్కి. సో ఏం చెప్పింది? ఎలాంటి మెయింటెనెన్స్ వచ్చేసి 2025 వరకు ఉంటుంది వాళ్ళది. వాళ్ళు చేస్తామని కూడా చెప్పారు అప్పుడు. 2025 వరకు ఉంది. సో వీళ్ళేంటి దానికి నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నారు. అది రిపేర్ చేస్తే కేసీఆర్కి పేరు వస్తుంది. మనము దీన్ని సరే ఏ బాంబులు పెట్టి పేల్చిరా, అది నిజంగా జరిగిందా, ఏదైనా జరగని టైంకి మనకు కలిసి వచ్చింది. సో మనం దీన్నే ఆయుధంగా వాడుకోవాలి. మనం ఎందుకు రిపేర్ చేయాలి? ఎలాంటి వాళ్ళు చేస్తామన్నా కూడా దాన్ని ఒప్పుకోలేదు.
2 పియర్స్ ఇందులో కూలిపోతే ఒక బ్లాక్లో సరే బ్లాక్ మొత్తం కూడా రిపేర్ చేసినా కూడా 250 కోట్లు అవుతుంది, వాళ్ళు చేసిస్తామని కూడా చెప్పారు. అయిపోయింది. రేపు డిసెంబర్ అయితే ఆ పరిమితి కూడా అయిపోతుంది కదా. వీళ్ళు వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 20 నెలలు అయింది కదా. 20 నెలల నుంచి వాళ్ళకి చెప్పుంటే ఈ పాటికి అది రిపేర్ అయ్యేది కదా. రిపేర్ అయిన తర్వాత కూడా ప్రాబ్లం ఉంటే ఇదిగో చూసినవా, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రైతుల కోసము బాధ్యతతోటి రిపేర్ చేయించడం, అయినా కూడా ఇది ఈ పరిస్థితిలో ఉందని అప్పుడు ప్రజల ముందు పెట్టుంటే బాగుండేది. కానీ పీసీ ఘోష్ నివేదిక అని చెప్పేసి దాన్ని విచారణ చేసేసి కాలం అంతా గడిపి ఇంకో 2 నెలలు అయితే ఏమవుతుంది, 2025 అయిపోయి 26 వస్తుంది, అయిపోయి ఇంకెక్కడ రిపేర్ చేస్తారు? పాడిందే పాటరా పాసు బండ్ల దాసరా అని ఎంత కాలం కాళేశ్వరం పట్టుకొని ఇంకా ఊగుతారు? కాళేశ్వరిని పట్టుకొనేసి ఇంకా 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 బురద జల్లే ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ రైతులు కూడా అర్థం చేసుకోవాలి, కేవలం ఆ బ్లాక్ అంతా రిపేర్ చేస్తే 250 కోట్లు అవుతాయి. ఈయన తుమ్మిడిహెట్టి కాడ కడతాడట. నేను తుమ్మిడిహెట్టి కాడ ప్రాజెక్టు కడితే ఏ రకంగా ఉంటుంది అనేది మీకు వి ప్రకాష్ వివరించిన వీడియో ఉంటుంది, ఒక్కసారి చూడండి. ఒక్కసారి కాకపోతే రెండోసారికైనా అర్థమవుతుంది. అంటే జనాలకు ఇది అర్థం కాదు, అంటే టీఎంసీలు అంటే అర్థం కావు, ఇవి ఏమి అర్థం కావు అని చెప్పడానికి దీన్ని మొత్తం 1,00,00,000 కోట్ల అవినీతి జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా ప్రశ్నించే తత్వానికి వస్తే, అర్థం చేసుకుంటే ప్రాజెక్టు గురించి నిజంగానే వీళ్ళ బండారం అంతా బయట పడుతుంది. కాబట్టి అందుకే సామాజిక మాధ్యమాలు ఇలాంటి వార్తలు రావద్దు, నిజాలు వస్తే గొంతులు నొక్కుతాము, లేకపోతే సోషల్ మీడియాకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం అనేది. అంటే ఎంత అడ్డంగా దొరికిరో చూడండి. నేను ఒకటే మాట్లాడినా, ఈరోజు బట్టి విక్రమార్క ఈరోజు బంగారు బాత్రూంలలో స్నానం చేస్తుండా, దీనికి సమాధానం చెప్పాలి మరి.